అందరికీ నమస్కారం। మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మన హస్తం గుర్తు పార్టీ నేత హస్తం గుర్తుకు ఓటు వేయండి, మహబూబ్నగర్ అభివృద్ధి కోసం నన్ను గెలిపించండి, చెల్లా వంశీధర్ రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి। ఆయన గారు చేస్తున్నటువంటి విన్నపాన్ని గురించి ఆయన మేనిఫెస్టో గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం। గౌరవనీయులు చెల్లా వంశీధర్ రెడ్డి మహబూబ్నగర్ ఆశయాలు నిజం చేయడమే నా ఆశయం। అందరికీ నమస్కారం। నిత్యం ఊర్లలో ఉంటూ మహబూబ్ నగర్ గోడు వింటూ జనంతో మమేకమవుతున్న నాకు స్ఫూర్తి ఘటన మీతో పంచుకోవాలి అనుకుంటున్నా। పార్లమెంటులో పాలమూరు గొంతుక వినబడితే ఎట్లుంటుందో తెలుసా అంటూ మొదలైన సంభాషణ మారుతున్న భవిష్యత్తుకు సంకేతంలా కనిపించింది, మీతో పంచుకోవాలని అనిపించింది। పాలమూరు నాయకత్వంలో మక్తల్ ప్రాంతంలో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఓ దివ్యాంగ సోదరుడు నాకు ఓ మాట చెప్పాడు, అన్నా ఇవాళకు పాలమూరు బతుకులు మారతాయనే నమ్మకం మాకు కలిగింది। మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ప్రాంతానికి చేరుకున్నాక చాలా రకాలైనటువంటి మార్పులైతే వచ్చినాయి, మనం చూసినాం। చాలా మార్పులు వచ్చాయి। మన గొంతుక ఢిల్లీలో వినపడాలన్నా, మన ఆశయాలు నెరవేరాలన్నా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటినా ఒక్కటంటే ఒక్కటైన మేలు జరగని మహబూబ్నగర్ కు కాంగ్రెస్ రాకతో భరోసా వచ్చింది, ధీమా పెరిగింది అని చెప్పేందుకు ఇదే నిదర్శనం। అవును, ఇప్పటికైనా బతుకు మారాలన్నది మహబూబ్నగర్ ప్రాంత వాసుల ఆశ। కరువు తీరి తన కాళ్ళపై తాము నిలబడాలన్నది మహబూబ్నగర్ ప్రయాస। మార్పు రావాలి, మంది జరగాలి అని కోరుకోవడం జనం కోరుతున్నదే। మార్పును చేతుల్లో చూపించడమే ఆశయం। మహబూబ్నగర్ ఆశయాలు తన ఆశయంగా స్వీకరించి కాంగ్రెస్ పార్టీ, అందుకే మన ప్రాంతం కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం మన మహబూబ్నగర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది। మన మహబూబ్నగర్ ఏం కావాలి? చేళ్లకు నీరు, ఊళ్లకు మేలు, బిడ్డలకు చదువు, యువతకు ఉపాధి, అందరికీ వైద్యం, ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం। ఆశ నుంచి ఆశయం వైపు ఉద్యమం పేరుతో వలస వచ్చిన నాయకుల్ని అందరి మహబూబ్నగర్ మట్టికి నయవంచన ఎదురై 100 ఏళ్లు ఢిల్లీలో పెత్తనం చేసినోళ్ళు మన వైపు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు। ఇవాళ కన్నీళ్లు తుడిచే చెయ్యి భరోసా మనకు దొరికింది। 10 ఏళ్లుగా ఎదురు చూసిన కొలువులు మనకు ఎదురొస్తున్నాయి। అధికారంలోకి రాగానే 32,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం। ఆడబిడ్డ పేరు ఇండ్లు కట్టేందుకు పునాది పడుతున్నది। అందరికీ రైతు భరోసా, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ రాబోతున్నది। అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు
4,000 రూపాయలు పింఛన్లు అందించబోతున్నది. మన ప్రజాప్రభుత్వం ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందంటే ఇదంతా చేతి చాలవే. 63 లక్షల మందికి 5 లక్షల చొప్పున బీమా, మహిళా స్వయం సంఘాలకు ₹1 కోటి దాకా రుణం లాంటి అమూల్యమైన పథకాలను అందించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో అధికారంలోకి రాగానే పేదల మహిళల ఖాతాల్లో ఏడాదికి ₹1,00,000 డిపాజిట్ ఇస్తామని, అర్హులైన యువతకు ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం ఉండే ఉపాధికి భరోసా ఇస్తున్న ఏకైక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే. మహబూబ్నగర్ జల రాత మారుద్దాం. మహబూబ్నగర్ కు తొలి 100 రోజుల్లోనే వందనాలు అర్పించిన కాంగ్రెస్ పాలన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలకు శ్రీకారం. పాలమూరు రంగారెడ్డి నిర్మించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం. ఉన్నత విద్యా సంస్థలు తెచ్చి మహబూబ్నగర్ లో ప్రతి పేద బిడ్డకు చదువు, ఉపాధి, ఉద్యోగం అందేలా చేయాలని మన ప్రజా ప్రభుత్వం సంకల్పం. మహిళల సంక్షేమం, వసతులు కల్పించాలి. మహబూబ్నగర్ ప్రాంతంలో మహిళలకు, సంఘాల సభ్యులకు లక్షాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది, మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. మహబూబ్నగర్ తరతరాల ఆశలే కాంగ్రెస్ ఆశలై, జలాశయాలై కళ్ళ ముందు కనిపిస్తున్నవి. ఆశయ సాధన కోసం నేను కట్టుబడి ఉంటా. 15 ఏళ్లుగా ఎంపీలుగా మన మహబూబ్నగర్ కు చేసిన అన్యాయాల్ని, దోపిడీ ప్రగతి పట్టాలపై పాలమూరు పరుగులు తీసేందుకు నిబద్ధతతో పనిచేస్తా. పార్లమెంట్లో పాలమూరు జెండానవుతా. సమస్యల తీర్చే సంజీవినిలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు అందించిన జీవితకాలం అవకాశాన్ని 2 చేతుల్లో అందుకుందాం. ప్రత్యేక ప్రణాళికలతో మన మహబూబ్నగర్ కు అభివృద్ధికి తీరాలకు చేరుద్దాం. పేరున అందరికీ నమస్కారాలతో వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. హస్తం గుర్తుకు ఓటు వేయండి. మహబూబ్నగర్ అభివృద్ధి కోసం నన్ను గెలిపించండి. మీ చెల్ల వంశీధర్ రెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి. ఈ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి. మేనిఫెస్టో ఒకసారి మీరు కూడా చూడండి, చదివి వినిపించాను. ఓకే, అందరికీ చెల్ల వంశీధర్ రెడ్డి కనిపించిందా? కనిపించాలా? మన చెల్ల వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని తెలియజేసుకుంటుండు. థ్యాంక్ యూ. తెలంగాణ బీఆర్ఎస్ టెక్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన చెల్ల వంశీధర్ రెడ్డి అన్న గారికి ఓటు వేయండి, అది మీ ఇష్టం. మనకు అభివృద్ధి పథకాలు ఏమేమి చేస్తాడో అన్ని చెప్పేసినాను. థ్యాంక్ యూ.